పెద్ద పెద్ద ఉన్నాయి. ఒకటి కొనుక్కుంటే రోజంతా ఇంటికి సరిపోతాయి అందరికీ. సో మార్కెట్ అంతా చూశాను. ఈ మార్కెట్ మీద నా అభిప్రాయం ఏంటి అంటే, మీరు చూసుకుంటే ఏవి లేవు. అదే అంటే అన్ని పచ్చదనంతోనే ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్ కవర్లతో అమ్మే సామాన్లు అంటూ ఏం లేవు. అన్ని న్యాచురల్ ఐటమ్స్. అంటే దుంపలు, అలములు, ఆకులు, కొబ్బరి ఆకులు, కర్రీ మొత్తం అంతా న్యాచురల్. అంటే భూమి మట్టిలో పండినవి తప్ప ఈ మార్కెట్లో ప్లాస్టిక్తో తయారు చేసినవి కెమికలైజ్డ్ ఇంకోటి లేవు. చాలా బాగుంది. మొత్తం పేదరికమైన రోడ్డు అంతా మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఇదిగో డీజిల్ ఉంది. ఇక్కడ ఇదిగో డీజిల్ షాపులు. అదిగో ఫిష్ అన్ని ఎర్రపెండలు దుంప వెరీ టేస్టీయా. దుంపలు ఒకటి పెట్టి అన్ని చూసారా. మళ్ళీ ఆకుకూరన ఎర్రపెండల దుంప చికెన్ సూపర్. తీసా నాకు బక్లావా టైప్ అనమాట. బాగుంది ఇది. తిరిగి ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ అన్ని వండుతున్నారు మీరు చూసుకోవచ్చు. చేపలు కట్ చేసి ఫ్రెష్ చేపలు ఇదిగో అక్కడ పండిన చేపలు కట్ చేసి మొత్తం ఇక్కడ అన్ని కిచెన్. ఇదంతా కిచెన్ అందరికీ. హాయ్ ఫైన్ గుడ్ కర్రీ ఫిష్ మేక్ ఇట్ నైస్. స్పైసీ ఇండియన్ కర్రీ మీడియం చేస్తున్నా. ఆంటీ గారు కొడుకు ఇద్దరు చేస్తున్నారు. లెట్స్ గో. అన్నంతో కొబ్బరి బొండం బాగుంటుంది. డ్రింకులు గట్ట న్యాచురల్ దొరుకుతున్నాయి కదా. తినడంలో తప్పు లేదు, తాగడంలో తప్పు లేదు. థ్యాంక్ యూ. వచ్చింది అన్నంతో పాటును తినేద్దాం. మంచి చేపల కూర రెడీగా ఉంది. రెడీగానే చేపల కూరనా కొబ్బరి బొండం మామూలుగా ఉండదు. సవక మనువాతులు సవక. తర్వాత ఆ చెప్ప జోబులు పెట్టాను. ఈ చెప్పలని మెత్తగా ఉంది. పంచదార వేసుకొని కోరుకొని తినేస్తాం హాస్టల్లోని. వదలకూడదు సవక. సో వచ్చిందండి మేడం గారు చెప్పినట్లు ఫిష్ కర్రీ. మామూలుగా లేదు, బాగా చేశారు. స్పైసీ కింద కారంగా మన ఇండియాకి తగ్గట్టు చేశారు. బాగుంది. ఫిష్, నిమ్మకాయ, సలాడ్లు అన్నీ ఇచ్చారు. బాగుంది. దాంతోనే చేపల కూరతో కొబ్బరికాయ మామూలుగా ఉండదు. ఇది ఎందుకండి అంటే చెప్పాను కదా గుజ్జు ఉంది. ఈ రెండు బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్తే పంచదార వేసుకొని రాత్రికి తింటాను కొబ్బరికూరు.